హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ డెవిల్ హస్బెండ్ పార్ట్ 2. నెక్స్ట్ డే మార్నింగ్ అభి లేచి రూమ్ అంతా చూస్తాడు. అమ్మయ్య, ఈ అమ్మాయి లేదు, లేకపోతే పొద్దుటే నా మూడంతా పాడైపోయేది అని అనుకుని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికని రెడీ అవుతూ ఉంటాడు అభి. ఈ లోపే వంశీ కూడా వస్తాడు. ఇక అభి వాళ్ళ ఇంటి హాల్లో కూర్చున్న వసుంధర గారిని చూసి, ఆంటీ, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు వంశీ. దానికి వసుంధర గారు, నాకింకా ఏ బాధ లేదు వంశీ, అభి పెళ్ళి అయిపోయిందిగా, నాకు చాలా హ్యాపీ అంటారు ఆవిడ ఆనందంగా. అప్పుడు వంశీ మనసులోనే, అయ్యో, అభి ఏం ఆలోచిస్తున్నాడో తెలిస్తే ఆంటీ ఎంత బాధపడతారో అని అనుకుంటూ ఉండగానే ఈలోపు సారిక వచ్చి, అన్నయ్య, కాఫీ తీసుకోండి అని ఇస్తుంది. అప్పుడు చూస్తాడు వంశీ సారికను. వంశీకి అక్క, చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ కూడా తనని అలా ఎప్పుడూ పిలవరు, ఎంతమంది ఉన్నా. ఆఫీస్లో కొలీగ్స్ కూడా బావా, డ్యూడ్, అరే, ఒరే అని తప్ప ఎవరు ఇంత ప్రేమగా అన్నయ్య అని పిలవలేదు. ఫస్ట్ టైం సారిక అలా పిలవడంతో వంశీకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ వెంటనే తేరుకుని కాఫీ తాగి, చాలా బాగుందమ్మా అని అంటాడు. సారిక థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది. వంశీ మనసులోని, ఈ అమ్మాయి ఎంత చక్కగా అనుకోగా ఉంది, అసలు ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి దొరకాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి, అలాంటిది అభి ఈ అమ్మాయిని దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అనుకుని సారిక వైపు చూసి, అమ్మా సారిక, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈ అన్నయ్యకి ఒక మాట చెప్పమ్మా చాలు, ఓకేనా అంటాడు వంశీ తన వైపు చూస్తూ. దానికి సారిక తప్పకుండా అన్నయ్య అంటుంది చిరునవ్వుతో. ఈలోపు అభి రావటంతో ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. అభి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వంశీ పొద్దుటే అంతగా ఏం ఆలోచిస్తున్నావురా అని అంటాడు అభి. అదేరా, మా చెల్లి గురించి అంటాడు వంశీ. నాకు తెలియకుండా నీకు చెల్లి ఎలా వచ్చిందిరా సడన్ గా అని అంటాడు. సారిక గురించి అంటాడు వంశీ. అబ్బో, సారిక అప్పుడే నీకు చెల్లైపోయిందా? నేను తనను అసలు నా వైఫ్ గానే యాక్సెప్ట్ చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ అని అంటాడు. వంశీ, నువ్వు వైఫ్ గా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా తను నా సిస్టర్ అని అంటాడు. అంటే అప్పుడే నువ్వు కూడా ఆ పార్టీలోకి వెళ్ళిపోయావా? నిన్ను ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలిసిరా అంటాడు అభి వంశీతో. నన్ను తీసుకెళ్తావో నువ్వే వస్తావో చూద్దాం అంటాడు వంశీ. అభి, ఇక్కడ ఉన్నది ది గ్రేట్ అభి, నెవర్ అని అంటాడు. సర్లే, ఆ షో తర్వాతలే గాని నేను చెప్పిన పని ఏం చేసావురా అని అడుగుతాడు డ్రైవ్ చేస్తూ. ఒరేయ్ నిన్ను అని అభి కొట్టేలోపు, ఆ పని మీదే ఉన్నాన్రా బాబు, 1 అవర్లో డీటెయిల్స్ అన్ని వస్తాయి అంటాడు. అంటే అభి సారిక డీటెయిల్స్ అన్ని కనుక్కోమని వంశీకి చెప్తాడు. అభి కూడా ఓకే అంటాడు. ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. 1 అవర్ తర్వాత వంశీ వచ్చి, అభి, సారిక మీరు రన్ చేస్తున్న కాలేజీలోనే బీటెక్ చదువుతుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే తనని మీ మదరే చదివిస్తున్నారు, తన కోసం ఎవరూ రారంటూ కూడా మీ మదర్ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారంట. చాలా బాగా చదువుతుంది అండ్ చాలా సైలెంట్, ఎవరి జోలికి వెళ్ళదు అని వంశీ చెప్తాడు. అభి, బట్ నా జోలికి మాత్రం వచ్చిందిగా అని మధ్యలోనే ఆపేసి అంటాడు. వంశీ, మేబీ తను అలాదేమో అని అంటాడు. అలా అయితే మరి మామ్కి తను ఎలా పరిచయం? మామ్ అన్ని కూడా ది బెస్ట్ నాకు ఎప్పుడు సెలెక్ట్ చేస్తుంది, ఇప్పుడు ఎలా చేసింది అంటే దీని వెనకాల ఏదో ఉందిరా వంశీ, అది మనం తెలుసుకోవాలి అంటాడు అభి. వంశీ, రేయ్, అవన్నీ నీకెందుకురా, నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే ఆంటీకి హెల్త్ క్యూర్ అయ్యాక నీకు ఇష్టం లేదు అని విడిపోండి, అంతేగాని అమ్మాయిని బాధ పెట్టకురా, పాపం ఆ అమ్మాయి చాలా మంచిగా అనిపిస్తుంది అని అంటాడు వంశీ. అభి, నా లైఫ్ లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చిన తనని నేను ఎలా అంత ఈజీగా వదిలేస్తా, తనకి అభి అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటాడు. ఇంక ఆఫీస్ అయ్యాక అభి ఇంటికి వెళ్తాడు. తన రూమ్ లోకి వెళ్ళేటప్పటికి సారిక చైర్లో కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటుంది. అభి రావటం చూసి సారిక బయటికి వెళ్తూ ఉంటే, అభి ఆగు, నీతో మాట్లాడాలి అని అంటాడు కోపంగా. సారిక ఆగి అభి వైపుకు చూస్తుంది. అభి,
నీకు ఈ అభి అంటే ఏంటో పూర్తిగా తెలీదు. లేకపోతే నాకు నచ్చని పనులు జరిగితే నాలో ఇంకో అభి చూస్తారు ఎవరైనా సరే. నీకు నా పక్కన నిలబడే అర్హత కూడా లేదు. అలాంటిది నిన్- నిన్ను పెళ్లి చేసుకున్నాను. దానికి కారణం మా మమ్మీ కోసం. తనంటే నాకు ప్రాణం. ఆవిడకు ఇప్పుడు హెల్త్ బాగోలేదు. అందుకే ఎదురు కూడా చెప్పలేదు. నువ్వు నా వైఫ్ అని నేను ఎవరికి చెప్పను. ఇన్ఫాక్ట్ నాకు పెళ్ళైన విషయం ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా. ఈ పెళ్లి కేవలం మా మమ్మీ కోసం మాత్రమే. మా మమ్మీకి హెల్త్ క్యూర్ అవ్వగానే నీకు డైవర్స్ ఇస్తా. నువ్వు కూడా నేను నీ హస్బెండ్ అని ఎవరికి చెప్పడానికి వీల్లేదు. నా రూమ్ లోకి కూడా నేను పడుకున్న తర్వాతే రావాలి. నేను లేచేలోపు వెళ్ళిపోవాలి. అర్థమైందా అని అంటాడు. ఈ లోపు అభి, సారిక డిన్నర్కి రండి అని వాళ్ళ మదర్ పిలుస్తారు. అభి వెంటనే నీకు నాతో కలిసి డైనింగ్ టేబుల్ పైన కూర్చుని తినే అర్హత కూడా లేదు, అది కూడా గుర్తించుకో అని రూమ్ నుండి కిందకి వెళ్తాడు. అభి ఎందుకలా నన్ను అపార్థం చేసుకుంటున్నాడు? నాకు ఈ పెళ్లి ఇష్టమే లేదు. వీళ్ళ డబ్బు మీద ఆశ అసలే లేదు అని ఏడుస్తూ ఉంటుంది పాపం. ఈలోపు వసుంధర గారు మళ్ళీ పిలవడంతో వాష్రూమ్కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని కిందకి వెళ్తుంది సారిక. సారిక కళ్ళు ఎర్రగా ఉండడంతో వసుంధర గారు, సారిక ఏమైందమ్మా అలా ఉన్నావంటారు. అప్పుడు అభి సారిక వైపు చూస్తాడు. ఓ, ఇందాక నేను అన్న మాటలకు ఏడుస్తూ ఉండుంటుంది అని అనుకుంటాడు అభి. సారిక ఏం లేదు అత్తయ్య, కొంచెం హెడేక్ గా ఉంది అంతే అంటుంది. వసుంధర ఓకే, డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో రామ్మా అని అంటారు. అభి సారిక వైపు కోపంగా చూస్తాడు. సారికకు ఇందాక అభి అన్న మాటలు గుర్తొచ్చి వెంటనే సారిక, అత్తయ్య నాకు అసలు డైనింగ్ టేబుల్ పై కూర్చుని తినే అలవాటు అస్సలు లేదు. అండ్ అలా తినలేను. నాకు చిన్నప్పటి నుండి కింద కూర్చుని తినడం అలవాటు. అయ్యో, దానిలో అనుకోవడానికి ఏముంది, ఇంకా మెచ్చుకోవాలి కాని అది చాలా మంచి పద్ధతమ్మా. మా చిన్నప్పుడు అందరం చక్కగా కింద కూర్చుని తినేవాళ్ళం. ఇప్పుడంటే ఇలా టేబుల్స్ అవి వచ్చాయి గాని ఓకే, రేపటి నుంచి మేము నీతోనే కూర్చుని తింటామని అంటుంది. అయ్యో వద్దత్తయ్య, మీరు పెద్దవారు, కింద కూర్చుని తినలేరు అంటుంది. వసుంధర అయితే అభికి కూడా అలవాటు చెయ్యమ్మా అంటుంది. ఆ మాట విని అభికి ఒక్కసారిగా పొలమారుతుంది. అభి అటు తిరిగి ఇటు తిరిగి నేను బుక్ అయ్యానా అని అనుకుంటాడు ఉసూరంటూ. ఇంకా అది చూసి సారిక, లేదత్తయ్య, నేనే కొన్ని రోజుల తర్వాత టేబుల్ పైన తినడం నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను అని అంటుంది సారిక. అభి అమ్మయ్య, బతుకంట్రా దేవుడా అని అనుకుంటాడు. వసుంధర గారు సరే అమ్మా నీ ఇష్టం అని అంటారు. అవి డిన్నర్ చేసి రూమ్ లోకి వెళ్తూ ఉంటే అప్పుడు కిచెన్ వైపు చూస్తాడు. సారిక కింద కూర్చుని భోజనం చేయటం కనిపిస్తుంది. అది చూసి అభి చాలా బాధపడతాడు. అయ్యో, ఈ అమ్మాయిని అనవసరంగా బాధ పెడుతున్నానా అని అనుకుంటాడు. మళ్ళీ తనకు తన పెళ్లి గుర్తొచ్చి కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.